స్టేజ్ ప్లీజ్. మీకు తోడుగా అందాన్ని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం మేము. మీరు వైరల్ కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే మాకు ఒక 5,000 ఇవ్వాలి. క్యాష్ లేదంటే మీ మెడలో చైన్ ఉంది కాబట్టి అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. సో యా, మీకు వైరల్ కంటెంట్ కావాలి అంతేగా? అంతే. మన గురించి చెప్పేమంటావు అందరికీ? అవును, మొన్న రాఖీ కట్టాననే కదా ఆ విషయమే. మీరేంటి ఇంత హైట్ ఉన్నారు? కొంచెం వెనక్కునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికీ. నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా గోపికి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే, నేను ఎందుకు సార్ సినిమాలో చేయలేదు కదంటే, ఇది మంది, నీ బ్యానరు, నువ్వు మెయిన్ దీనికి రావాలి అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. చిన్న భయం కూడా ఉంది సార్, లాస్ట్లో బిల్లు ఆపిస్తాడేమన్నా కానీ. ఈ ఈవెంట్ అంతా బిల్లు మనతో షేర్ చేసుకుంటే మాత్రం కష్టం సార్. అండ్ నెక్స్ట్ గోపి గారి గురించి చెప్పాలి. గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి, మీ అందరూ తెలుసు. చాలా డేంజరస్ మంచోడు. చూడడానికి ఫస్ట్ డేంజర్ అనిపిస్తాయి కానీ ట్రావెల్ అవుతున్న కొలిది చాలా మంచోడు అనిపిస్తాడు. అందుకే అలా మాట అన్న. సో మనం చిన్న కథ పట్టుకెళ్ళి, సార్ అన్న ఒక చిన్న కథ పట్టుకెళ్తే దాన్ని పెద్ద మనసు చేసుకొని పెద్ద హిట్ ఇచ్చే పెద్ద మనిషి అతను. సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంటుంది. అంటే బయట విషయాలే కాదు, సినిమా అంటేనే. సినిమా అంటే కసి, పిచ్చెక్కిపోతాడు. నిద్ర ఏం పెట్టుకోవడం. సినిమా 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 అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో చిన్న సినిమా అంటే ముందుండి పెద్ద హిట్ ఇచ్చే మా గోపి గారు. సో అలాగే అప్పుడు హ్యాపీ డేస్, తర్వాత హుషారు, మళ్ళీ ఇదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అవ్వాలి. రోటీ, కపడా, రొమాన్స్ ఇవన్నీ జనాలందరికీ మెయిన్గా కావాల్సింది తెలుసు కాబట్టి ఈ 3 కలిపి పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకుని ఇవ్వండి సార్ కొంచెం. నెక్స్ట్ ఓవర్ టు యూ. అనన్య మాట్లాడండి. వైరల్ కంటెంట్ నేను ప్రిపేర్ అయ్యి రాలేదండి దీనికి. అలా చెప్తేనే మాకు వైరల్ కంటెంట్ వస్తుంది. నాకు ట్రైలర్ చాలా చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ మూవీ చూడడానికి. నా ఫ్రెండ్స్ ఎంతమంది స్టోరీస్కి రిలేట్ అవుతారో, వాళ్ళ నిజాలన్నీ బయటికి వస్తాయో చూడాలి. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు 5,000 వేయడానికి. అది బైక్ ఎందుకు? బైక్ మేము దానికి సపరేట్ ట్రాక్ ఉంది, దానికి మీకు దానికి సంబంధం లేదు, సినిమాకి మీకు లేనట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు, మీరే నా పంచలేసేది. యా, థ్యాంక్ యూ.